సంధ్య తర్వాత ఆ పాము ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడండి స్వామి, సర్పగత జీవుడు పూర్వజన్మ సంబంధం చేత నా సత్సంగం వినడానికి వచ్చాడు. ఇప్పుడు రామైపోయింది కానీ మునుపు పూర్వజన్మ సంబంధం నాకు ఉన్నది. నా సత్సంగం వినడానికి 2 నెలల క్రితం వచ్చినాడనమాట ఈ పాము రూపంలో. ఆ సత్సంగం విన్నాడు, వెళ్ళిపోయాడు. అంతే. ఇప్పుడు ఎంతమంది ఈ ఊళ్ళో 12,000 మంది ఉన్నారు. ఎంతమంది వచ్చారు? పూర్వజన్మ సంబంధం ఉన్న వాళ్ళే కొంచెం వింటారు, ఆయన పట్టుకుంటారన్నమాట. సంబంధం లేని వాళ్ళు ఇంకెక్కడే జరిగితే కూడా ఎవడు పోడన్నమాట. సరే, ఒకనాడు ఈశ్వరుడికి ఎంత చేసినా సంసారం కదా, ఈశ్వరుడు అంటే సౌకర్య పిల్లగాడు, ఆయనకే సర్పం పాము గడిచిందన్నమాట. ఈ పాము గడిస్తే ఏం చేస్తారు? విషం ఎక్కుతారు కదా, పడిపోయినాడనమాట. శ్రీవారు అప్పుడు స్వామివారు పారాయణం చేసుకుంటున్నారన్నమాట. వారిని లేపరాదు కాబట్టి భార్య యశోదమ్మ తులసిని తీసుకొని కరిచిన చోట ఇట్లా మొత్తం అంతా రాసి భగవన్నామతో ఒక తులసి దళం చించి ఈశ్వరుని నోట్లో వేసిందన్నమాట. ఆమెకి ఇంకా ఏ మంత్రం వస్తుంది అంత ఈశ్వరుడు ఆనందంగా లేచాడన్నమాట. అందుకొరికే భావానందుడు. భావం పెద్దది కావాలి కానీ భాష్యం పెద్దది కాదు. 2000 లడ్డూలు చేశారు అందరూ కూడా. ఇది మంచిగా చేసేదావా? భావం అంతా కొంపలు ముంచి. భావగ్రాహి జనార్దన, భాషగ్రాహి జనార్దన కాదు. వీళ్ళు అనుకుంటారు 3 కొబ్బరికాయలు కొట్టి 5 కొట్టినాం, ఒక తలకాయ మీద కొట్టుకోండి నీకు అంటారు. భావం మంచిగా లేదు ఎందుకు రా నాయన, అది వద్దంటే ఆయన బంద్ చేశారు. ఆ తర్వాత అంతఃకరణ ఈశ్వరుడు ఆనందంగా లేచాడనమాట. తులసితో తులిసాడు, ఆ తర్వాత లేచాడనమాట. ప్రేమ జీవిత భావం మన తులసి దళ ప్రభావం ఎంత గొప్పదో. అమ్మ శ్రీ తులసి దయారా శివమ్మ, సరి పాట పట్టుకోదు. తులసి దళలో కూడా మహామహత్యం ఉండదన్నమాట. మళ్ళీ ఒక్కనాడు ఏమైందరికైనా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి పాములు, పెద్ద పెద్ద సర్పాలు, ఒక్కొక్కసారి 50 పడతాయి పెద్ద పాములు. మరొకసారి కూడా ఈశ్వరులకు పాప ఆయనంతా ఆశ్రమ సేవ చేస్తాడు కదా, సర్పం గడిచిందన్నమాట. అంత నారాయణ గారు నామప్రభవును చూపింపనించి నామం తప్ప మాకు ఇంకో మంత్రాలు లేవు అనేటువంటి సాక్ష్యం ఇచ్చడానికి భగవాన్ దివ్యనామను తను ఉచ్చరించు రామ రామ హరి ఏదైనా అందే మంత్రంగా తన పావన కర్రలొచ్చి తన పవిత్రమైన కర్రలొచ్చి చేతుల చేత ఎక్కడ పాము గడిచిందో అక్కడ కొంచెం స్పృశించాడనమాట. అంతా విషయం దిగిపోయింది. ఈశ్వరుడు లేచి కూర్చున్నాడనమాట. శ్రీవారు క్షుద్ర మంత్రాలు, అదే మంత్రం ఈ మంత్రం పాము మంత్రం తేలి మంత్రం ఏమిటో మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలు చెరువుకోరన్నమాట. ఆ తర్వాత పావనముకు సంసార తారక సర్వకామ రూపము భగవన్నాము తప్ప ఇతర హీన మంత్రములు జోలికి వెళ్ళిపోరన్నమాట. ఎప్పుడైనా శివుడు రాముడు కృష్ణుడు భగవన్ మంత్రాలు కావాలి కానీ చిల్లర మంత్రాలు క్షుద్ర మంత్రాలు తెలుగురన్నమాట. ఆ తర్వాత వీరికి 2 బాగా ప్రేమ పండితులు ఉండేవాళ్ళు అన్నమాట. ఎవరు వాళ్ళు ఇప్పుడు గతించిపోయినారన్నమాట. రాపోలు నరసింహాచార్యులు అని ఆయన, అక్కడ సూర్యనారాయణ శాస్త్రుల వారికి బాగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎందుకైనా సమత్వము యోగ ఉచ్యతి అందరినీ సమానంగా చూసే వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి మంచి సమత్వంగా చూసే వాళ్ళ సోపతి చేయాలి మనం. దేశం మహిళంగా స్వార్థంగా ఉండే వాళ్ళ సోపతి చేయకూడదు. వీళ్ళలో ఏముండేదికైనా ఆ తర్వాత సమత్వం ఉండే, అసూయ లేకుండే వాడిని చూసి ఎడిసే బంగ్లాలు కట్టుకున్నాడు, మొత్తం బతికినాడు, నాకు లేదు. ఎవరికి కూడా ఈ గుణములతో సోపతి పట్టకండి మీరు. అసూయ గుణములు వాళ్ళ అసూయ గుణములు లేకుండా అనమాట. ఆ తర్వాత ఏమైనా పరమార్థ స్థిరం భగవంతుని ఎట్లా పొందాలి, ఏం చేస్తే భగవంతుడు దొరుకుతారు. ఇటువంటి మీరు కూడా సోపతి చేస్తే ఇటువంటి చేయండి అనమాట. మంచి గుణాలు ఉంటే మెచ్చుకొని ఈయన ఎంత మంచోడు, ఈయన ఎంత భజన చేస్తాడు, ఆయన ఎంత ధ్యానం చేస్తాడు, ఈయన ఎంత స్మరణ చేస్తాడు, ఈయన ఎంత కీర్తన చేస్తాడు స్వలన్న గాని అని పరగుణ గ్రాహ్యం అంటే బాగా మంచి గుణముల యొక్క. ఇంకా శాస్త్రంలో పెద్ద పాండిత్యం ఉండి ధర్మంగా ఉంటే వాళ్ళతో మనకు తెలియని విషయాలు కూడా పాండిత్యంలో ఉండే సభలు కూడా తెలుస్తారు. ఇవన్నీ వీళ్ళల్లో ఉండేదన్నమాట. కాబట్టి మంచి వాళ్ళ సోపతి పట్టాలి అనుకునే ఈయన ప్రాణం బాగుండేదన్నమాట. అఖిల సూర్యనారాయణ కుమారుడే సుందర శాస్త్రి అన్నమాట. ఆయన కృష్ణమూర్తి మరియు తన శిష్యులను ఆయన ఏం చేశాడు, తన కొడుకును శిష్యులను వీరి దగ్గరికి పంపాడు ఉపదేశం ఇచ్చడానికి అన్నమాట. వీరి బోధచే కృష్ణమూర్తి సప్తశతి పారాయణాలు చేశాడన్నమాట. ఇక్కడికి వచ్చి 1,00,000 హరే రామనామ జపం చేశాడన్నమాట.
ఏకాదశ రుద్రాభిషేకం చేశాడనమాట. ఆధ్యాత్మిక రామాయణ పాలన చేశాడనమాట. ఇవన్నీ సలుపుతూ ఆనందంగా వాళ్ళు కూడా భగవద్భక్తి జీవనం గడుపుతున్నారన్నమాట. ఆ తర్వాత లక్ష్మీ నరసమ్మ అందరి దగ్గర దొరుకుతుంది మహాత్ముడని, ఇక్కడికి రావాలి, ఈయన దగ్గర ఉపదేశము భక్తి ఎంతో మంచిగా ఉంటుంది అనేటువంటి భావంతో ఎట్లాగా మనం ఆశ్రమంకి వస్తామో ఆమె కూడా వచ్చిందన్నమాట. స్వామి దగ్గర ఉపదేశం తీసుకుంది. ప్రతినిత్యం హరే రామ మంత్రం 1,00,000 జపం చేస్తుండే. బాగా పట్టుబట్టి మనం ఎన్ని మాటలు వస్తాం. కొందరు ఉన్నారనుకోండి, కొందరు వాళ్ళు ఏమీ చేయరన్నమాట. ఎందుకు చేయరంటే కథ అనుకొని వస్తున్నారు, యథ అని తెలియదు వాళ్ళకు. నా కర్మ మేము బలుగుతాం తెలియదు అన్నమాట. లక్ష్మీనరసింహ గారు వచ్చి వీళ్ళ దగ్గర ఉపదేశం తీసుకుందన్నమాట. సూర్యనారాయణ శాస్త్రుల బిడ్డ హరే రామ మంత్రం 1,00,000 నిత్యం చేస్తుండే. అది ఇంకా ఉన్న ఒకసారి మహా డబ్బు పడిపోయిందన్నమాట. రోగాలకు భక్తికి ఏం సంబంధం లేదు, ఎందుకంటే ఎప్పుడేమొస్తుందో తెలియదు అన్నమాట. బాగా డబ్బు పడిపోయిందన్నమాట. చచ్చిపోయేట అనిపిస్తుంది ఆమెకి, చచ్చిపోతానో ఏదో అంత. అమ్మ వారితో అడిగింది కదా, మరణస్వరంలో కూడా ఎంఎంబాటి స్వరం భావం తయంతంతే కళేబరం గీతలో చెప్పాడు. చచ్చిపోయేటప్పుడు కూడా భగవన్నామని చెప్పి చచ్చిపోతే భగవాన్ లోకాలు పోతాం. లేకపోతే నా బిడ్డ రాకపోయి నా దుడ్డు గీతుబాయ్ అనుకొని చచ్చిపోతే మళ్ళీ జన్మలో దుడ్డు దగ్గర పుడతారు. లేకపోతే బిడ్డ పాపాత్రైనా బిడ్డ దగ్గర పుడతారు. కాబట్టి కనీసం పండగ ఎగబెట్టుకొని ప్రతి వస్తలేదు కానీ చచ్చేటప్పుడు యాదించుకోండి ఎంఎంబా రామా 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 అనేటువంటి శివ శివ ఏదో భగవంతుని యాద్ చేయాలన్నమాట. కాబట్టి ఆమె భయపడ్డాదన్నమాట. నాకేమో మత్తలు కప్పుకొస్తున్నాయి, బాగా బీమార్ అవుతుంది, నేను ఎట్లా బోధించాలి, చచ్చిపోయేటప్పుడు ఎంఎంబా స్మరాన్ని చెప్పినారు మీరు, ఆ సమయంలో నేను ఎట్లా జరగాలి, నా నోరే తిరుగుతలేదు, ఆ తర్వాత నాకు ముచ్చలు కప్పినట్టుందన్నమాట. కాబట్టి నాకు గతేంది అని వచ్చి అడిగిందన్నమాట. శ్రీవారి నారాయణ గారు అన్నారు, అమ్మా నువ్వేం భయపడకమ్మా, ఈ భవసాగరాన్ని దాటించి ఉద్ధరింపజేయటానికి వైకుంఠాన్ని చేసేందుకు ఈ భారతం అంతా నాకిడిచిపెట్టమ్మా, నువ్వు నా మీద విశ్వాసపడి వచ్చావు కాదు, సరే నా మీద విశ్వాసం చేయు అని అన్నాదన్నమాట. నీకేమాత్రం భయపడకమని చెప్పిందన్నమాట. ఆమె నువ్వద్దినా అంటే నువ్వద్దే కాబట్టి ఆమె శిరోభారం తలకాయకు తీసుకొని ఛాతీకి పెట్టుకున్నదన్నమాట. ఎట్లా ఉంటే దగ్గరకు వస్తే దగ్గర తీసుకొని అమ్మా నువ్వేం భయపడకు అని చేర్చుకొని భారం ఇది. ఈ మాట లక్ష్మీనరసింహ విని అబ్బా ఇక నేను ఎప్పుడు చచ్చిపోయినా ఏమో లేదు, నేను చచ్చిపోయేటప్పుడు నాకు నామో లేకున్నా మా స్వామి అయితే కడచేస్తానన్నాడు అనుకోని అబ్బా అనుకున్నదన్నమాట. ఇప్పటికి నా భారం అంతా భగవాన్ తొలగించి అనుకున్నది, ఇంకేం సంశయం లేదని చెప్పింది. నిశ్చింతగా కళ్ళను మూసింది, భగవన్నామం చేసుకుంటూ భగవన్నామం చేసుకుంటూ అట్లాగా నాకైతే వారు చెప్పింది కదా జిమ్మేదారుగా అనుకున్నాడనమాట. అయ్యో నేను పాట మర్చిపోయాను. ఆ తర్వాత అనుకున్నది, నాకైతే స్వామి చెప్పాడు ఏమని, సంతత సంతశీలు రఘు సాధువులే దయ చూచివే. అబ్బా నాకు అభయం ఇచ్చాడు. సంతత సంతశీలు రఘు సాధువులే దయ చూచివేని కొండంతటి పాప భారమున హాయను మానవునైనా ముక్తికి కాంతునిగాను నచ్చదరు కావున జన్మము సార్థకమ్మగున్ సంతతమటి వారిగని సల్పుము నియము నీకు జీవమా. శాంతశీలుడైన మాటలు ఉంటే సాధువులు కనుక సత్పురుషులు కనుక మన మీద దయచేసిరా కొండంతటి పాప భారమును గుట్టలంత పాపాలు ఉండదు. ఆ సత్పురుషులు కనుక మనకు దొరికి పర్వాలేదమ్మా ఇలా చేయి నేను కూడా ఇలా చేస్తాను అంటే కొండంతటి పాప భారమున అయ్యో అయ్యో అని అనుకుని హాయను మానవునైనా ముక్తికి కాంతునిగాను ముక్తికి పోయే అక్కడికి పోయేటట్టు చేస్తారు వాళ్ళు. ముక్తికి కాంతునిగాను నచ్చదరు కావున జన్మము సార్థకంబవు. మహాత్ముల దగ్గరికి పోతే జన్మ సార్థకం అవుతుంది అన్నమాట. నాసుడు దొంగ భక్తుని కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, సంతత మట్టి వారి గని ఎక్కడ భక్తులు ఉంటారో అక్కడికి పోయి సల్పుము నెయ్యము నీవు జీవమా సల్పుము నెయ్యము వేగ జీవ ఓ తొందరగా ఓ అటువంటి వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళతోటి కొంచెం స్నేహితం చెయ్యి. అయ్యా నాకు గిద్ద తెలుస్తలేదు కదా సోపత్తిరిగా చెయ్యి
అట్లా చేస్తే నువ్వు బాగుపడతావు అని చెప్పాడనమాట. అదన్నదన్నమాట. అక్కడే ధైర్యంగా ఉన్నదన్నమాట. తెల్లవారుజనమున ఆయమ్మ భగవన్నామం చేసుకుంటూ నాకైతే ఆధారం దొరికిందని మరణించిపోయిందన్నమాట. చదువుపోతుందన్నమాట. శ్రీవారి అభయముతో పవిత్ర భక్తి వైకుంఠమును అలంకరించను వీరు చెప్తుంది కాబట్టి తెల్లారే జ్వరం వచ్చింది, ఆమె చచ్చిపోయిందన్నమాట. ఇది ఇక్కడ నుంచి స్వామి సన్యాసాన్ని ఇప్పటిదాకా మనం వానప్రస్థం విన్నాం. గృహస్థాశ్రం కాదు, బ్రహ్మచర్యాశ్రం మొదలు 25 ఏళ్ళ దాకా, 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ దాకా గృహస్థాశ్రం, 50 ఏళ్ళు అయినాక పోవాలన్నమాట. ఇంటికి వెళ్ళిపోవాలి. కొడుకు పెరగకపోని పిల్లలు పెద్దలుగా ఏమన్నా కానీ నీకు నీ ఆత్మధర్మం చూసుకోవాలి కదా. ఇది సంసార ధర్మం, దేహ ధర్మమైన కొడుకుల బిడ్డలతో 50 ఏళ్ళకు పోవాలి. కాబట్టి వీరు అయిపోయింది. వీరుగా సన్యాసాశ్రమ భావానికి పోతున్నారన్నమాట. ముందుగా పోతే తప్పేం లేదు, చెప్పిన భగవద్భక్తే. సన్యాశ్రమం భావం పుట్టిందన్నమాట. సన్యాసాశ్రమం తీసుకోవాలి ఇక అనుకున్నారన్నమాట. భాగవతంలో చెప్తాడు, చిద్ఘనమూర్తి అయినటువంటి శ్రీహరిని భగవంతుని సంతోషపెట్టకు బ్రాహ్మడే కావాలని కాదు. కొందరు అనుకుంటారు బ్రాహ్మణులైతే తిరిగి అయిపోతుంది ఎవరు కాదు. భాగవతం చెప్తున్నాను నేను, ఎవరి మీద చెప్తలేదు. దేవుడే కావాలి, కుబేరుడు, వాయుదేవుడు, వర్ణదేవుడు కాదు. సంప్రదాయంలో పోవాలి. మరి వైష్ణవ సాంప్రదాయం, మరి శక్తి సాంప్రదాయం, మా ఇవన్నీ సాంప్రదాయాల్లో కూడా అవసరం లేదు. వ్రతాలు చేస్తేనే బాగుపడతావు, మాకు వ్రతాలే కావాలని కాదు. లేకపోతే దానాలు చేస్తేనే అవుతుందని కాదు. గట్లా ఉన్న ఋషి ప్రవరంగా నడుస్తామంటే అది కాదనమాట. కాబట్టి ఇవన్నీ వ్రతాలు, దానాలు, తపాలు, సర్వజ్ఞత్వం అంతా కూడా శుచిశీలము, యజ్ఞాది క్రతువులు ఇవి కొంత పుణ్యం ఇస్తాయి. కానీ ఎవి వెంట రావడానికి ఏం కావాలంటే సర్వవాసన విముక్తమయ్యే వాసన మీద, ఇంటి మీద, ఒంటి మీద, ఇంటి మీద ఇవన్నీ భాగవతాలు చెప్తాడు. ఇవన్నీటికన్నా ఏది నీతో రాదు. కాబట్టి సర్వవాసనలు కొడుకు మీద, బిడ్డ మీద, ఇల్లు మీద, ముంగిలి మీద, తుదకు నీ ఇంటి మీద కూడా ఆశ లేకుండా నిర్మలమైన ప్రేమతో బాస్ ఏం కాదు. వాసనలు ఏముండకూడదన్నమాట. నీ కొడుకును పుట్టిస్తాడు, వాడే బతికిస్తాడు. నీ భార్యను పుట్టిస్తే అందరూ ఎట్లు బతికిస్తారు. నువ్వు చూసుకోమోదాడు. సైన్ తీరైతే పరాంస్కారైతే నువ్వు మొదలు కరించు, ఇంకోళ్ళకి మంది చెప్పు. కాబట్టి అట్లా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత నిర్మలమైన ప్రేమ భక్తితో సంపూర్ణమగు హర్షించి ఇట్లా చేసుకుంటుండు. ఆనందో బ్రహ్మాత, ఆనందమైన భావం అవుతుందన్నమాట. ఏ వాసన సంసారం వాసన ఉండకుండా ఉండాలన్నమాట. ఇవన్నీటికన్నా ఇదొకటే. ఇవన్నీ ఇప్పుడు చెప్పినది కాకుండా సంపూర్ణమైన నీకు సంసారం మీద వాసన కనుక లేకపోతే బాగుపడతావు. కడమయని ఆడంబరమే. ఎంత యోగం పట్టాను అట్లా చేసిన సంసారం మీద మళ్ళా వీళ్ళ మీద ఆసక్తి అట్లా పనికిరాదు. 7వ స్కంధంలో 7వ అధ్యాయంలో 51, 57లో చెప్తాడనమాట భాగవతంలో. ఇవన్నీ గిట్ల అయితే అనమాట. సర్వాశ్రముల యొక్క త్యాగం, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, ఈ అన్ని సన్యాసి కూడా త్యాగం. ఇది నారాయణ గారికి మనోగుహలో ఇదివరకే వచ్చిందన్నమాట. ఇప్పుడు లాంఛన ప్రయాణం చేయడమే తప్ప భావంలో ఇదివరకే వచ్చిందన్నమాట. మనుషులు అనే గుహలోకి ఇదివరకే వచ్చిందన్నమాట. జ్ఞానేశ్వరుడు అయిపోయినాడు అన్నమాట. జ్ఞానం తెలిసింది కాబట్టి ఆ మాట చరిత్రలో ఇది అందరికీ ఆయన ఇదివరకే అంట ఉన్నాడు. కానీ ఏమొచ్చింది అంటే ఇంకను శరీరమును గృహస్థ వేషంలో ఉన్నది. శరీరమో సంసారం తిరగ వేషం, అంగి, ధోతి అవన్నీ ఉన్నాయి. కానీ మనసులో సన్యాసం ఉంది, శరీరం గృహస్థితిలో ఉంది. లేక కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ శరీరమేమో మాటలు సంసారం త్యాగ వైరాగ్యాలు మాట్లాడతారు, లోపటంతా సంసారాసక్తి. ఇది ఫలించదు. కాబట్టి నాకు లోపటంతా సంసారాసక్తి లేదు, సర్వేశ్వరుని ఆసక్తి ఉంది. కానీ అంగి ఇట్లా దొడుక్కొని దోతి కట్టుకొని కూర్చుంటే ఏం పంతులు ఎప్పుడు వచ్చిన వాడు అడుగుతారు. అలా కాదు, నా భావం అది వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. కానీ ఇది సర్వత్యాగం అనబడదు. ఎప్పుడు యాపించుకోవాలి. నీ భావం ఎట్లుంటుందో అట్లా మెదులు. చెప్పేది ఒకటి చేసేదంటే చెప్పేది నీవు వేదాంతం అవుతాను. కాబట్టి భావము వేషము రెండొక్క తిరిగి ఉండాలన్నమాట. అందరూ నమ్ముతారు, వాళ్ళకి కూడా మోసం కాదు అన్నారన్నమాట. ఇట్లయితే స్వామి సంతోషపడతా అనుకున్నాం.
ఉమ్, ఉమ్. అని నాదేమీ లేదు. మళ్ళా భగవంతుడు ఎట్లా సాగిస్తాడో సాగిస్తాను, ఎట్లా ఏ వేషంలో ఉండని ఎట్టన్న వాడు చేయాలి. ఈయనకి ఏమైనా నిర్భరానుసంధానం దేవుని మీద ఆధారపడమే. నువ్వేమన్నా చెయ్యి అంటాడు. ఇంకా ముందు అదే వస్తున్నాడు. అందువలన సర్వత్యాగమే ఇప్పుడు ఆవశ్యకమైనది ఉన్నది. కనుకనే త్యాగికే పరశాంతి సుఖములు. త్యాగం ఉన్నోనికే తస్మాత్ అంటే శాంతి, త్యాగ శాంతి అనంతం. విడిచిపెడితేనే సుఖం ఉంటుందండి. బాగా పట్టుకుంటే లాభం, ఇల్లు అల్లు ధనం రాజ్యం, ఇంకా అలా ధనం అయిందైతే జనమే పుడుతుంది అన్నమాట. జనమే పుడుతుంది అని పాపకు సొమ్ము ఉన్నదంటే అది ఏం చేస్తుంది? విషం. నిన్ను ఆ దిన్నుల నీ వంశాన్ని నీ దగ్గర కట్టినోళ్ళకు నువ్వు వ్యక్తి అంత పాడైపోతుంది. కాబట్టి విషం కలిసి అధరం అంటే విషం అన్నమాట. ఇట్లా చింతిస్తూ ఎట్ట కావాలి నేను కానీ అనుకున్నాడు. ఇంతలో నిద్ర వచ్చింది, కళ వచ్చింది అన్నమాట. ఏమని? అమర్కోకులో ప్రతి ఆషాఢ శుద్ధ ఏకాశి ఉత్సవం జరుపుతారనమాట. అండవీపురం కాబట్టి అండవీపురంలో ఆషాఢ ఉత్సవం జరుగుతుంది. మేము ప్రతి సంబరం పోతాం. అదే పాండురంగడే కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆషాఢ ఉత్సవం జరుగుతుంది అన్నమాట. ఇంకేది వచ్చింది మనం చెయ్యాలి. ఇక్కడ కదా మనం కార్తీక మాసంలో చేసుకున్నట్టు అందరు పని వాళ్ళు వచ్చారు, అంటే కార్యకర్తలు వచ్చారు. ఎవరెవరేం పని చేయాలి ఆ పని చేయాలి. ఉల్లాసంగా అన్ని పనులు చేస్తున్నారు. అందరినీ వీరందరూ ఆయన ఈ పని చేసుకుంటాం, నువ్వు చేస్తున్నావు సంతోషం. యజమాని ఒక్కసారి చూస్తే మా పని సిద్ధించింది అనుకుంటాడు. యజమాని వాడు అంటే ఎవడు చేసేది అంటే ముఖం సాట్ అయితే ఎవడు కిందికి మీదికి చేస్తాడనమాట. సరే ఏం చేస్తారు? బాగా భావం కుదరలే వాళ్ళకి. ఇంకా నన్ను దేవుడు చూస్తున్నాడు అనుకోరండి, మనిషి చూస్తున్నాడు అనుకున్నోడికి ఇట్లా చెప్తారు. ఆ భగవంతుడు నమ్మినవాడు, ఆయన చెప్పిండు, ఆయన విశ్వసించాడు అనుకుంటారనమాట. ఆ తర్వాత ఉల్లాసంగా ఎవరి పనిలో ఆషాఢ ఉత్సవంలో అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారనమాట. 1000 జనం వచ్చారన్నమాట. అందరికీ భోజనాలు ఉంటాయి. 3 రోజులు ఉత్సవం జరుగుతుంది. బాగా కేలాలు మొదటి రోజు పెడతారన్నమాట. ఇంతమందికి ఎక్కడ పెట్టారు, ఆ తర్వాత భోజనాలు పెడతారు. అంతా ఎవరెవరు ఏం పని చేస్తుండ్రు అట్లా చూసుకుంటూ వస్తున్నారన్నమాట. జనం లేదన్నమాట. ప్రజలకు తెలుసు అన్నమాట. అప్పుడు ఇంకా ముందర ఆంజనేయ దేవాలయం అది కట్టలేదన్నమాట. జనం లేని చోట చూసి ఇక్కడ ఒక మఠం కట్టుకుంటే బాగుండు, ఎందుకంటే సన్యాసి అయినంత తర్వాత అదే స్థలంలో ఉంటే మంచిగా ఉండదు, సన్యాసికి ఒక మఠం వేరుగా ప్రత్యేకం కావాలి అనుకున్నాడు అన్నమాట. భవిష్యత్తులో మంచిగా ఉంటుంది అనుకునే భావంలో ఇటు వచ్చే వరకు అక్కడ ఒక పేద దొమ్మని ధ్వని వినొచ్చింది అన్నమాట. అక్కడ వారికి ఏమో చప్పుడు వచ్చింది. అక్కడ ఎవరు లేరు. అక్కడ చూసే వరకు ఒక విమానం 1000 మోటార్ వచ్చి అక్కడ దిగిందన్నమాట. ఆ విమానంలో 2 పారిషదులు ఉన్నారు, తొలకపోయేటోడు అన్నమాట. అరే విమానం వచ్చింది, చేతులు జోడించుకొని నిలబడ్డాడు అన్నమాట నారాయణ గారు. ఆ తర్వాత ఈయన చూశాడనమాట. ఒక అడ్డకెళ్ళి ఉండే ఒక పారిషదు ఉంటే ఒక ఆయన అంటున్నాడు అనమాట, ఇదిగో నారాయణ గారు మీ కొరకు స్వామివారి విమానం పంపాడు, ప్రభు మిమ్మల్ని రమ్మన్నాడు అన్నమాట, మమ్మల్ని పంపించాడు, వెంటనే సిద్ధంగా అండి మీరు అన్నాడనమాట. అనగానే సరయ్యా మంచిది తప్ప వస్తాను కానీ లోపలికి వెళ్ళి ఒక విషయం విచారించి తెలిపి వచ్చింది. ఉత్సవమా అంత ఎవరు ఎట్లా చేస్తారు, అందుకొరకు బాగా పెట్టుకున్నాడు, చచ్చిపోయినా మనసు అనమాట. ఇది కార్తీక మాసం మంచి జరిగిందో లేదు ఇట్లా అనుకుంటారు. లోపలికి వెళ్ళి ఒక విషయాన్ని విచారించి తెలిపి వచ్చిందని అని లోపలకు వెళ్ళి చూడు. అయితే పోయేటప్పుడు ఎందుకంటే నన్ను భగవంతుడు తీసుకుపోతున్నాడు, ఏమైనా దోషాలు ఉన్నాయేమో అడిగి పోయినాక శిక్ష అనుభవిస్తారు. నేను కూడా భయపడండి, కుంభల అన్యాయం చేస్తూ ఎంత పని చేసి కూడా సంతృప్తి. ఈయన కూడా నీటి ఓట ఏమంటారు విమానం వచ్చింది తీసుకుపోయేందుకు వచ్చింది, భయపడుతున్నాడు నాతో ఏమైనా పొరపాట్లు అయినాయా దానికి సగం అనుకున్నాను అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి వస్తానన్నమాట. ఆయన లోపల ఏమున్నదంటే 2 వాసనలు ఉన్నాయి ఆయనకు. ఒకటి ఏంటంటే అందుకొరకు బాగా పెట్టుకోవద్దు అనమాట. ఈ ఆషాఢ ఉత్సవం నేను లేకపోతే ఎట్లా జరగాలి, 1000 మంది ఆనందంగా ఉండే భావం ఇదంతా ఎట్లా జరగాలి. రెండోది నాకు తెలియకుండా నాలేమైనా సంసారం యొక్క వాసనలు ఉన్నాయా, ఇంకా ఇల్లు మీదనో ముంగుల మీదనో భార్య మీదనో కొడుకు మీదనే ఏమన్నా ఉన్నాయా, అట్లుంటే కూడా బయట ప్రసిద్ధంగా ఉండాలి కదా నాలో. ఒకటేమో ఈ ఆషాఢోత్సవం వైభవంగా ఎట్లా జరుగుతుంది, ఎవరు చేస్తారో ఎవరు చెయ్యరో అనుకున్న ఒకటేని
నాలో నాకు తెలియకుండా ఏమైనా పాపాలు సంస్కారాలు ఉన్నాయా అనుకున్నాను అన్నమాట. అని వీరు వంటశాల పోయే వరకు శిష్యుడైన సుందర శాస్త్రి గారు ఇక్కడి ఏమని, ఆషాఢ ఉత్సవం ఎట్లా జరుగుతున్నాయో నువ్వు సంశయపడకయ్యా అడగలే నన్ను. ఆయన మొదలు అంటున్నాడు అన్నమాట, ఇదంతా కళలో జరుగుతుంది. ఆషాఢ ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది, మీరు సంశయపడలేదు. మేమున్నాం కదా, మేము వెళ్ళను, మీ కర్ణతోట మేము నిర్వహిస్తాము మీ దయతోటి అన్నారన్నమాట. మీరు పోయి నిశ్చితగా అంటూ కూర్చోండి అంటున్నారు. వీళ్ళకి ఏం తెలియదు, అయినా వాళ్ళకి అట్లా అంటున్నారన్నమాట. అరే ఇది వచ్చింది తెలియదు, విమానం వచ్చింది తెలియదు, ఏం తెలియదు, వీళ్ళేమో మీరు మంచిగా కూర్చోండి అంటారు. అంత నాలో గల విషయాలు వీరికి ఎట్లా తెలిసాను, నా లోపల పెట్టుకున్నది నేను ఇంట్లో లోపలికి వేస్తాను చెప్పి వీరికి తెలిసి వారు ఆశ్చర్యపడారు అన్నమాట. స్వామి వీళ్ళకి దగ్గరికి పోయి పలికించాడు, నాకు తృప్తి కొరకు పండినాథుడే వీళ్ళల్లో కలిసి ఇన్ని తృప్తిగా ఉండి మేము చూసుకుంటాం అంటున్నారని అన్నాడు అన్నమాట. తర్వాత 2 అడుగులు నడిచిండో లేదు, నమిలి రామచంద్రయ్య గారు శ్రీరా వారికి ఎదురుగా వచ్చారు. నమిలి రామచంద్రయ్య గారు బ్రాహ్మణుడు. వీరికి మొట్టమొదలు రామతారకం ఉపదేశించారన్నమాట. భావానంద స్వామికి భావానంద తారక మంత్రం ఉపదేశం చేశారన్నమాట. బాగా కౌగలించుకున్నాడనమాట. నమిలి రామచంద్రయ్య గారు రామయ్య గారిని కౌగలించుకున్నారనమాట. ఆయన అంటున్నాడు, నాయన నీ హృదయంలో ఏ సంస్కారాలు లేవు, అడగకముందే చెప్తున్నాడు, నీ హృదయంలో ఏ సంస్కారాలు లేవు, భయం లేదు, నువ్వు హాయిగా వెళ్ళి దాన్ని నువ్వు కూర్చుండవయ్యా అంటున్నాడు. నేనేం చెప్పకనే పోతే వీళ్ళందరూ ముందుగానే ఇట్లా అంటున్నారనుకున్నారనమాట. అంటున్నాడు, అరే నేను వీళ్ళకి ఏం చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, వీళ్ళు నాకెందుకు ఇట్లా చెప్తున్నారు అనుకున్నారనమాట. వీరిని నేను చెప్పకుండానే ఈ నన్ను గురించి అభిప్రాయం వెల్లడించి తెలిసింది, సర్వబుద్ధి ప్రచార ప్రేరకుడైన భగవంతుడు ఏదో అనిపిస్తున్నాడు నాకు. భగవంతుడి మీద విశ్వాసం ప్రతి వాడు మాట్లాడిన మాట సత్యం అని నా మేలు కోరికే అనిపిస్తాను కూడా. భక్తులైన వాడికి ఎవరెట్లా మాట్లాడినా ఆయనకు ఆనందం ఉంటాయి, భక్తులు లేని వారికేమో అంతా కష్టం, పెద్దరికి మాట్లాడితే కష్టం లాభం అని ఏదో అనిపిస్తానమాట. అని విమానం సమీపంలో వచ్చింది, విమానం దగ్గరికి వచ్చారు. మరియు పార్షదులతో అన్నాడు, అయ్యా తొలకపోయే వాళ్ళరా, తీసుకుపోయే స్థానం మారు స్థానమా లేక శాశ్వతంగా ఉండే స్థానమా, మీరు ఏ లోకాలకు తీసుకుపోతారంటున్నారో అది మళ్ళీ మరి ఈ లోకం ఆ లోకం అట్లా తీసుకుపోతారా, లేకుండా మారకుండా భగవంతుని దగ్గర బ్రహ్మాండంగా అక్కడే ఉండే స్థానం అమ్మ కొంచెం నాకు చెప్పన్నాడు. వాళ్ళు అన్నారు, లేదయ్యా మారే స్థానం కాదు అది, అక్కడే ఉంటావు అనమాట, గొప్ప స్థానం అని చెప్పారనమాట. అట్లయితే వస్తాను, ఇంకా అనేక జన్మాలు ఎత్తాలని బ్రహ్మ అతల వితల సుతల తరాతల ధరాతల రసాతల ఎన్నో లోకాలున్నాయి కదా, అట్లా ఉన్నాడు, అట్లా కాదన్నారు, అట్లయితే కూర్చుంటాను అని విమానంలో కూర్చున్నారన్నమాట. ఆ విమానం లేచడానికి బెత్తలు లేచిందన్నమాట భూమి నుంచి. రామచంద్రయ్య గారిని వీరికొక గురువు నాడుగా మాసాయిపేట రామచంద్రయ్య గారు అటువంటి వేషంలో వచ్చారన్నమాట. వచ్చేవరకు ఇప్పుడే వీల్లేదు, ఆపండి మీ విమానాన్ని, ఇప్పుడే వీల్లేదు, ఫోన్ వీల్లేదు అన్నాడు అన్నమాట. ఇంకా కొంతకాలం మీరు ఉండాలి, భూమి మీద ఇవన్నీ పని చేయాలి అంటే ఆయన పాస్టర్ అన్నారు, ప్రభువాజ్ఞ లేకుండా మేము చెప్తే నేను చెప్తే వినేవాళ్ళం కాదు, ప్రభువాజ్ఞ లేదు మాకు అంటారనమాట. నిలపండి, ఇప్పుడే నేను ఆర్డర్ తీసుకొస్తాను, ఇప్పుడే ఇదంతా కళలో జరుగుతుందన్నమాట, నేను భగవంతుని దగ్గర ఆర్డర్ తీసుకొచ్చేస్తాను, తెచ్చిస్తేనే మీరు ఆపండి, లేకపోతే లేదు అన్నాడు. నారాయణ గారు అట్లే కూర్చున్నారు. దానిలో పార్షదులు మాయమైపోయినారన్నమాట. ఇదన్నవారికే పరిషత్తులందరూ మాయమైపోయినారన్నమాట. ఇంతలో శ్రీవారు మెరుగాంచి ప్రభును ఉద్దేశమును సంపూర్ణముగా తెలివైంది. విమానం లేదు, వాళ్ళు లేరు. ఇంకా కొంతకాలం నేను ఉండవలసినదేమో ఇక్కడ. ఎటువై విమానం ఎటువై, పార్షదులు ఎటువైది, గంట సన్నిహితం అన్నమాట. సరే, ఈ విధంగా కథలంటే గట్లే ఉంటాయన్నమాట. మంచిగా మెల్లిగా చల్లగా మనకు మనసులో పట్టేందుకు. ఈ వీరు కూడా ఏ సంశయం వచ్చినా ఎవరిని అడుగులేదు, ఏ పండితులను చదువుకున్నాడు, భగవంతుని అడుగుతాడు. ఏ అనుమానం రాని అడుగుతాడంటే భావం ఇస్తాడు, ఆయనకి ఎట్లా జవాబు దొరుకుతాడు. మనం కూడా నిర్దోషంగా మనం ఉండి భగవంతుడి దగ్గర వాళ్ళని అటువంటి అలవాటు చేసుకొని, లేకపోతే ఏదైనా విచారంగా ఏమన్నా అట్లా పెట్టుకొని అట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆయనే గురువై
ప్రతి సంశయం తొలగిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైనా అనుమానం అవసరం వచ్చినా అడిగితే అట్లా సంశయం తీర్చేవాడు అన్నమాట. ఒకనాడు జగత్ప్రభు అయిన భగవంతుడు వచ్చి మంచం మీద కూర్చున్నాడు అన్నమాట. సాక్షాత్కారం అయిందన్నమాట భగవంతుడు. ఆ ప్రభు వినయ విద్యలతో చేతులు జోడించుకుని నిలబడ్డ నారాయణ చూసి ప్రేమతో పిలిచాడు. నాయన ఇట్లా దగ్గరికి పిలిచి లాక్కొని వెన్నంత ఇమురుతూ అంటే నిజంగా అహంకారంతో చెప్పాను. అంత పరేషాన్గా నేను మొన్న చెప్తే పోయినా దగ్గర తీసుకొని ఆయన వారికి అలవాటు అన్నమాట. పెయ్యంతా ఇంద్రుడే అన్నాడు అనమాట. నువ్వు వచ్చిన కాలంలో రేపు గొప్ప భక్తులు అవుతావు అనే దాని మీద చెప్పాను. ఆ తర్వాత అట్లాగే వారికి కూడా భగవంతుడు అడిగాడు, నీకేం కోరుకున్నదే అడగమన్నాట. అంటే నారాయణ గారు అన్నారు, ఏం కోరిక లేదు కానీ మీ భగవంతుని గురించి నా మనసు ఎట్టుండాలి చెప్పండి, మీ భగవంతుని గురించి నా మనసు ఎట్టుండాలో చెప్పండి అన్నాడు అనమాట. నన్ను ఇంకా కొంతకాలం దాకా ఇక్కడ నిశ్చయించుండమని, అదేమిటి నావా అదేమిటి నన్ను విమానం తెచ్చి తీసుకుపోయారన్నమాట. ఇక్కడ ఉంటా ఉన్నాడు. నేను ఇక్కడ ఉంటే ఎట్లా బతకాలి, మరి బతకాలే కాదు నేను ఎట్లుండాలి, ఈ స్థితిలో నాకు కొంచెం చెప్పండి అని. నేను ఏం చేస్తానో ఎటు చేస్తానో, పాపంలో పడిపోతాను, అది ఎట్లయిపోతానో ఏందో అన్నాడు అనమాట. ప్రభు అన్నాడు, నువ్వు నాయన ఇక్కడ నేను ఎక్కడ కూర్చున్నాను, ఈ మంచం ఏదైతే ఉందో దీని మీద కూర్చో, నన్ను చూస్తుండు, ఏమైనా పిలిచినట్టు వస్తాను, కూర్చుని చూడు, ఈ మంచం దిగిపోకు, నన్నుగా నాతో మాట్లాడాలంటే ఈ మంచం మీద కూర్చొని మాట్లాడాలన్నమాట. ఇక్కడ కూర్చుంటే నేను కనిపడతాను నీకు, నీకెన్నడూ కూడా ఏం భయం లేదు, ఎంతకాలమైనా నువ్వు హాయిగా ఉండొచ్చు అని ప్రేమతో తెలిపి ఏం భయపడ వెళ్ళిపోయినాడు భగవంతుడు అన్నమాట. ఏమిటి ఇట్లా మంచం మీద కూర్చుండి ఎక్కడి చూడంటాడు ఏమిటి అనుకున్నాడు. అప్పుడు దానికి అర్థం చేసుకున్నాడు. ఏమిటంటే నా మంచము అన్నది విషయాసక్తి, భార్య పిల్లలు ఇల్లు ముగ్గులు ఈ సంసార వ్యవహారం అంతా పూర్తిగా లేక నిత్య వైరాగ్యయుక్తమైన స్వరూప విజ్ఞానమే ఈ మంచం ఎంత శుద్ధిగా ఉందంటే, విషయాసక్తి నా వాళ్ళు నేను అనుకునేటువంటి విషయాసక్తి లేక నిశ్చితమైన వైరాగ్యయుక్తమైన స్వరూపం విజ్ఞానమే ఇక్కడ కూర్చుంది. ఈ స్థానం అనుకోండి, పీఠా స్థానం ఏదన్నా శుభ్రమై ఉన్నటువంటి స్థానం అన్నమాట. నన్ను చూడమన్నది ఏం తెలిసిన వాళ్ళన్నది పరమ ప్రేమ విశ్వాసాలతో ప్రభు వైపున తిరిగి ఉండటే, ప్రేమతోటి భగవంతుని దిక్కప్పుడు తిరిగి ఉండాలి. నన్ను చూడమంటే కట్లా అన్నమాట. బాగా అంచుకోండి ఈ మాటలు మీరు కూడా ఇంటికాడ కూర్చుంది. అజ్ఞానజన్యమైన విషయాసక్తి ఉరి చచ్చిపోవడానికి సారం. విషయాసక్తి అజ్ఞానం, ఇదందరు నా వాడు సంసారమైన అది ఇంకేం లేదనుకుంటే వాళ్ళందరూ ఎందరికైనా ఉరితాడు. చిన్మయమైనటువంటి ప్రభు కంటే వేరుగా ఏదైనా ఆభాస వస్తువును పుట్టించి జీవుని ఏడిపించి వేయను. ఏ వస్తువు భగవంతుని మీద తప్ప ఏ వస్తువు మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు, నేను భగవంతుడు నీ కర్మం ఏడ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏం కావాలి, ప్రభు కంటే వేరొక వస్తువు మీద నీకు ఇష్టం ఉండకూడదన్నమాట. ఆ ఆభాస వస్తువుల మీద నువ్వు కనుక అట్లా ఉంటేవా ఏడ్చుకుంటూనే పోతావు, ఏడిపోయి అవుతుంది అన్నమాట. మరి ఎక్కడయ్యా పాశం పడితే విశేషత అంటే వైరాగ్యమే పాశము తెంపేది. వైరాగ్యం పుట్టుకోవాలన్నమాట. ఇదంతా ఎవడుంటే నాతో వస్తాడు. వచ్చేటప్పుడు తెచ్చినదే మున్నది, వెళ్ళేటప్పుడు తీసుక వెళ్ళి